మేడారం జాతర దగ్గర పడుతుండటంతో వాహనదారులకు అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్య గల చలివాగుపై నిర్మించిన బ్రిడ్జిలోని ఒక పిల్లర్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్య గల బ్రిడ్జిని పరిశీలించారు. మేడారం జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక రోడ్డును వేయనున్నట్లు ఎమ్మెల్యే జిఎస్ఆర్ తెలిపారు. టేకుమట్ల బ్రిడ్జి ఏదైతే కూలీ 8 నెలలు అవుతుంది, 8 నెలల నుంచి కూడా దీనికి ఎస్టిమేషన్ లేదు, శాంక్షన్ లేదు, దాని అస్తవ్యస్తంగా ఉంది. అయితే ఈరోజు జాతర వచ్చిన సందర్భంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందనేది టెంపరీ రోడ్ వేసి ఒక 70-80 రోజుల్లో బ్రిడ్జి కూడా పూర్తి చేయించే విధంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఆ డిజైన్ కూడా ఇచ్చారు, ఆ వర్క్ కూడా పూర్తి అయిపోతుంది. దీనివల్ల టేకుమట్లో ఉన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి రైతులు కానీ, 2-3 మండలాలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి లింకు మరి బ్రిడ్జి పూర్తయితే ఇబ్బందులు కూడా తొలగుతాయి. కనుక దీన్ని 2-3 రోజులలో టెంపరీ రోడ్ పోస్తాం. వర్క్ కూడా ఒక వారం రోజుల్లో ఈ పర్మనెంట్ బ్రిడ్జి కొరకు కూడా వర్క్ మొదలు పెట్టించి ఒక 90 రోజులలో వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్లడ్లో ఈరోజు 124 చెరువులు దిగినా కూడా ఒక్క చెరువు కూడా మంజూరు కాలే. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 124 చెరువులకు ముఖ్యమంత్రికి మా రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్కు రాశారు, అవి ఎస్టిమేట్లు అవుతున్నాయి. ఎస్టిమేట్ పూర్తి కాగానే ఆ 124 చెరువులు కూడా మరి శాశ్వత మరమ్మతులు వచ్చే వానాకాలం పంట వరకు పూర్తి చేయడం జరుగుతుంది. టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్య గల చలివాగుపై బ్రిడ్జి మరమ్మతుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బ్రిడ్జి మరమ్మతుకు 3 నెలలు పడుతుందని, అప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలివాగుపై తాత్కాలిక రోడ్డును వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్య గల చలివాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన చేసి అంచనా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మంజుల, ఎంపీడీఓ అనిత, ఆర్ఎన్బి అధికారులు, టీపీసీసీ అధికార ప్రతినిధి అశోక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీష్, టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే భూపాలపల్లి గారు, అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధి టేకుమట్ల మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా మన రాఘవరెడ్డిపేట ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మన పోయిన సంవత్సరం జూలై 27వ తారీఖు రోజున జరిగిన భారీ వర్షంలో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ వంతేనికి 2 ఇయర్స్ మొత్తం కుట్టుకుపోయింది, ఎక్కువ ప్రభావం ఉండడం వల్ల. సో ఈ బ్రిడ్జ్ అయితే శాంక్షన్ అయిపోయింది, మన గవర్నమెంట్ నుంచి దీనికి పర్మిషన్ కూడా వచ్చింది కట్టడానికి. బట్ అది కట్టడానికి ఇది పెద్ద బ్రిడ్జ్ కాబట్టి ఇంకా 3-4 నెలల టైం పడే ఛాన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే ఈ మొగల్పల్లి టేకుమట్ల అది కనెక్టివిటీ మొత్తం పోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయంని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 ఆల్టర్నేట్ రూట్ చూడడం జరిగింది. ఇంకొకటి అక్కడ మనం వెనుక సైడ్ చూస్తే ఒక మన వాగు ఏదైతే ఉందో దాంట్లో నుంచి పోయే దారిలో దాదాపు 1 కిలోమీటర్ మనం గ్రేవెల్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్కి సైడ్లో మనం ఒక అప్రోచ్ రోడ్ కటింగ్ కూడా పని చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఏది సూటబుల్గా ఉంటే దాన్ని మనం శాంక్షన్ చేస్తూ వచ్చే జాతరలో కూడా చాలా మంది, లక్షలాది మంది ఇటు నుంచి ప్రయాణం చేస్తారు. సో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మన ఫిబ్రవరి 1st వీక్లోనే ఈ కనెక్టివిటీ అయితే పోయిందో ఆ కనెక్టివిటీ మళ్ళీ రిస్టోర్ చేస్తాం.